అనపర్తి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనపర్తి శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గత 2 నెలలుగా పూర్తిగా రాజకీయంగా నిరాశతో కోమా స్థితిలో ఉండి తాజాగా మళ్లీ మాట్లాడడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది నాయకుల పార్టీ కాదు, కార్యకర్తల పార్టీ అని, తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఎంపీ సీటుతోనే ఢిల్లీ పీఠాన్ని ఎదిరించి పార్టీని స్థాపించారన్నారు. గత ఎన్నికల్లో ఓడినప్పటికీ అది మీ సొంత గెలుపు కాదు, 3 పార్టీల కలయిక వల్లే ఓటమి ఎదురైందన్నారు. నల్లమిల్లి గ్రామంలో మట్టి తవ్వకాల్లో జరిగిన అవినీతిపై ఇప్పటికీ స్పందించలేదన్నారు. స్థానికులు అధికారులను కలిసి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో రాబోయే ఎన్నికల్లో తేలిపోతుందన్నారు. మరి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్యకృష్ణారెడ్డి ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఏదో సోలో వీడియోలు రిలీజ్ చేస్తున్న సుబ్రహ్మణ్య రెడ్డి అని ఆయన మాట్లాడడం జరిగింది. ఎస్, మరి ఆ సోలో వీడియోలకే సమస్యలు పడిపోయి షాక్లోంచి తేరుకుని దాదాపు 2 నెలల నుంచి షాక్లో ఉండి, అంటే షాకే కాదు, ఇప్పుడు కోమలో ఉండి నిన్న లేచి మళ్ళీ ఏదో మాట్లాడడం జరిగింది. రామకృష్ణారెడ్డి, నీకు ఒకే ఒక విషయం చెప్తా ఉన్నా. ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనపర్తి మండలంలో తుడిచిపెట్టుకుపోయిందని ఇదేదో మాట్లాడడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది నాయకుల పార్టీ కాదు, కార్యకర్తల పార్టీ. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక్కడుగా పార్టీని స్థాపించి ఢిల్లీ పీఠాన్ని ఎదిరించి ఒక్క ఎంపీ సీట్ తోటి పార్టీని ప్రారంభించడం జరిగింది. మరి నువ్వు ఈ రోజున ఎంపీటీసీని, ఎంపీపీని జాయిన్ చేసుకుని అది ఏదో బలుపని నువ్వు అనుకుంటున్నావు. వాపుని చూసి నీకు ఇంకో విషయం కూడా చెప్తాను. వీళ్ళందరూ కూడా నాతో ఉన్నప్పుడే గత ఎలక్షన్ నేను ఓడిపోవడం జరిగింది. నేను ఓడిపోయానంటే నీ వల్ల కాదు, 3 పార్టీల కలయిక. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గానే 40% ఓటు బ్యాంక్ సాధించింది. అన్ని పార్టీల కలయికతోటే నీవు గెలవడం జరిగింది. అంతేకాదు, మీకు ముఖ్యంగా మీ పార్టీకే కాదు, నీకు నాయకత్వం అంటే ఒక పార్టీకి ఒక నాయకుడిగా ఉండాలి అన్న స్థిరత్వం లేని వ్యక్తి నువ్వే. దానికి ఉదాహరణ గత ఎలక్షన్. మరి మాకు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీ అని ముందు రోజు వరకు కూడా ఏవైతే వాగేవో, ఏవైతే కన్నీళ్ళు తెచ్చుకుని ఏడ్ చేసావో పబ్లిక్గాను, అటువంటి వ్యక్తి బీజేపీ కొండకి వేసుకొని బీజేపీ పార్టీలకు మారిపోయావు, కొడుకుని ఇందులో పెట్టావు. అంటే రాజకీయ వ్యభిచారం చేసి నువ్వా మాట్లాడేది? ఒక రకంగా చెప్పాలంటే కేవలం పదవి గురించి రాజకీయ వ్యభిచారం చేసిన వ్యక్తి నువ్వు. ఎప్పుడూ కూడా పదవి అన్నది వస్తుంటుంది, పోతుంటుంది. అది ప్రజల ఇష్టం. ప్రజలు ఎవరికి అభిమానంగా ఓట్లేస్తే వాళ్ళు గెలుస్తాం. అంటే పదవి లేకపోతే బతకలేము, పదవి లేకపోతే సంపాదించలేము అన్న జయంతో పనిచేసే వ్యక్తులు నువ్వు. అందు గురించే మరి ఏదో రకంగా మరి పార్టీ నుండి గెలవకపోతే మనకి సంపాదన ఉండదు, భవిష్యత్తు ఉండదని మరి ఆలోచించే రాజకీయంగా మరి ఆ రోజున ఏ రకంగా మార్పు చేసావో అన్నది నువ్వు అటు బీజేపీ కొండవ కప్పుకున్నా అన్నది నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. అంతేకాకుండా ఏదో నీతి అవినీతి గురించని నువ్వు మాట్లాడడం జరిగింది. నీతి అవినీతి గురించి మాట్లాడి నీ అవినీతి గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తులు నియోజకవర్గంలో, అనపర్తి నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి కూడా నీ అంత అత్యంత అవినీతి పరుడు ఇంకొక ఎమ్మెల్యే ఎవడో లేరు. అది ప్రజలందరికీ కూడా తెలుసు. ఏదో గాలివాటంలో 3 పార్టీల కలయికతోటి నువ్వు గెలిచావు తప్ప నువ్వు నీతివంతుడు అని మాత్రం ఎవడో కూడా నిన్ను గెలిపించలేదు.